హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జీకేలో కొన్ని కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచంలో అతిపెద్ద సౌర పార్కును ఏ దేశం నిర్మించనుంది? జవాబు: చైనా. సెకండ్ క్వశ్చన్: పోషకాహార లోపం ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం తగ్గిందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తెలిపింది? జవాబు: 8.2%. నెక్స్ట్ క్వశ్చన్: 1391 సాకర్ మ్యాచ్లు ఆడిన ఫుట్బాలర్గా రికార్డు నెలకొల్పిన ఫాబియో ఏ దేశానికి చెందినవాడు? జవాబు: బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సితివేని రబుకా ఏ దేశ ప్రధానమంత్రి? జవాబు: ఫిజీ. నెక్స్ట్ క్వశ్చన్: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? జవాబు: జూరిచ్. నెక్స్ట్ క్వశ్చన్: 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు మైత్రి విన్యాసాలు భారత్ థాయిలాండ్ మధ్య ఎక్కడ జరుగుతాయి? జవాబు: మేఘాలయలోని ఉమ్రేయ్. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్లో భారత్ స్థానం ఎంత? జవాబు: 41. నెక్స్ట్ క్వశ్చన్: ఇండో ఫ్రెంచ్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం శక్తి 8వ ఎడిషన్ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? జవాబు: క్యాంప్ లార్జాక్, ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ఇజ్రాయిల్ ఏ ఆపరేషన్ పేరుతో దాడులను నిర్వహించింది? జవాబు: ఆపరేషన్ రైజింగ్ లయన్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ ఆర్థిక వేదిక ఇంధన పరివర్తన సూచిక 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? జవాబు: 71వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్: ఇరాన్ అణు కేంద్రాలు ఉన్నత స్థాయి సైనిక అధికారులపై ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఏ పేరుతో ప్రతి దాడులను నిర్వహించింది? జవాబు: ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల 2025 ఆగస్టు 18, 19 తేదీల్లో భారత్లో పర్యటించిన వాంగ్ యీ ఏ దేశ విదేశాంగ మంత్రి? జవాబు: చైనా. నెక్స్ట్ క్వశ్చన్: SLEX 25 నౌకాదళ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? జవాబు: భారత్, శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్: ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి? జవాబు: 30,711. నెక్స్ట్ క్వశ్చన్: థాయిలాండ్లోని ఫుకెట్లో జరిగిన 23వ ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో 2025-27 సంవత్సరానికి చైర్మన్గా ఎంపికైన దేశం? జవాబు: ఇండియా. WHO ఏ దేశాన్ని ఇటీవల రుబెల్లాను నిషేధించిన దేశంగా ప్రకటించింది? జవాబు: నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ దేశంగా చేరిన దేశం ఏది? జవాబు: మాల్డోవా. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచంలో మొదటి రోబో మాల్ను ఏ దేశంలో ప్రారంభమైంది? జవాబు: చైనా. నెక్స్ట్ క్వశ్చన్: జాయింట్ సీ 2025 ఉమ్మడి నావికాదళ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? జవాబు: చైనా, రష్యా.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WHO ఏ దేశాన్ని స్లీపింగ్ సిక్నెస్ వ్యాధిని నిర్మూలించిన దేశంగా గుర్తించింది? జవాబు కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజీనామా చేసిన గింటౌటాస్ ఫలూకాస్ ఏ దేశ ప్రధాని? జవాబు లుథువేనియా. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో AI ఇంపాక్ట్ సమ్మిట్ ఏ దేశంలో జరగనుంది? జవాబు ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది? జవాబు ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగల్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు తిరిగి నియమితులయ్యారు? జవాబు లూయిస్ మోంటెనెగ్రో. నెక్స్ట్ క్వశ్చన్, ఒరెప్నిక్ హైపర్ సోనిక్ క్షిపణులు ఏ దేశానికి చెందినవి? జవాబు రష్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.